సనాతనం ఇది భారత ధాత్రియ ఋషిపీఠం. సనాతనం ఇది భారత ధాత్రియ ఋషిపీఠం. ఆది మహర్షి పరమేశ్వరుడే అధిపతిగా గల అమృతధామం ఋషిపీఠం. ఋషిపీఠం. తర్వాత భవిష్యంతి జరగబోయేవి చెప్తున్నాడు. ఇక్కడ కలిలో జరగబోయే వాటి గురించి ఒక్కొక్కటి చెప్పబోతున్నాడు. భవిష్యంతి ఒకటి చెప్తే భవిష్యతి, ఎన్నో చెప్తే భవిష్యంతి. ఈ రెండు మాటలే కనబడుతుంటాయి ఇక్కడ. దీన్ని బట్టి ఒకటి గమనించవలసిన అంశం ఉంది. ప్రతి పురాణంలో కూడా యుగ లక్షణాలు వర్ణన ఉంటుంది, ప్రతి పురాణంలో ఉంటుందండి. అలాగే జరగబోయే వాటి గురించి కూడా వర్ణిస్తాడు. కలి ఎలా ఉంటుంది, కలిలో ఏం జరుగుతుందో వర్ణన ఉంటుంది ప్రతి పురాణంలో. మీరు భాగవతంలో ఉంటుంది, విష్ణు పురాణంలో ఉంటుంది, భారతంలో కూడా ఉంది. భారతంలో అరణ్య పర్వంలోనే మార్కండేయ స్వామి వారిని మహర్షిని అడుగుతారు ధర్మరాజు. అడిగితే కలి ఎలా ఉంటుందో చెప్తాడు. ఇప్పుడు దీంట్లో కలి లక్షణాలు అత్యద్భుతంగా చెప్తున్నాడు. ఇలాంటి కలిలో ఎలాంటి మహాత్ములు పుడతారో కూడా చెప్తాడు. అయితే ఇదంతా భవిష్యంతి అని మాట్లాడుతున్నాడే తప్ప జరిగిన దాన్ని చెప్పట్లేదు. అయితే ఎవరైనా ఒకవేళ శ్రద్ధాళువులు ఉంటే వరకు చిన్న పని, ఋషులిచ్చిన పురాణములన్నింటిలోని భవిష్య జ్ఞానం ఏం చెప్పారో తీసుకురావాలండి. అది చేస్తే మాత్రం ప్రపంచానికి పనికొచ్చే కొన్ని విషయాలు వస్తాయి. ప్రతి పురాణంలో ఉందని మాత్రం గుర్తుపెట్టుకో. అయితే ప్రత్యేకించి భవిష్య పురాణం చాలా ఉన్నది. అందులో విక్రమార్కుడి చరిత్ర కూడా ఉన్నది. అయితే పురాణాలను విస్మరించడం వల్ల అసలు చరిత్ర మనం ఎప్పుడూ మర్చిపోయాం. కానీ పురాణాలు చరిత్ర చెప్పడానికి పుట్టలేదు, అందులో సందేహం లేదు. కానీ మనకి కాలగతిలో మన్వంతరాల్లో జరిగిన సంఘటనల్లో ప్రధానమైనవి తీసుకుని వాటి ద్వారా మనకి ధర్మాన్ని, మోక్షాన్ని, ఆ ఉపాయాల్ని చెప్పడం కోసమే పురాణం పుట్టింది, అందులో సందేహం లేదు. అందుకే సంకేతవాద కథలు, సూచనాప్రాయమైన కథలు, ప్రతీకవాద కథలు, జరిగిన కథలు అన్నీ కలిపి పురాణం. అయితే హిస్టరీని రాయడం కోసం పురాణం కాదు, చరిత్రలు తెలుసుకుని ఏం చేస్తామండి, కంకాళాలు తప్ప. చరిత్ర నుంచి సందేశం నేర్చుకోవాలి. అందుకే పురాణాలు మన చరిత్రకి ఆలవాలాలు. ఒకప్పుడు భారతీయ చరిత్ర మీద పెద్ద సెమినార్ జరిగింది. ఆ సెమినార్లో విదేశస్తులు కూడా పాల్గొన్నారు. భారతీయ చరిత్రకు గొప్పతనం అంతా చెప్పారు. ఆ సభకు అధ్యక్ష స్థానంలో శివానందమూర్తి గారు ఉన్నారు. ఆయన ఒక మాట చెప్పారు, పురాణాలను విస్మరిస్తే చరిత్ర ఎక్కడ తెలుస్తుంది అన్నారు. గొప్ప విషయం చెప్పారు, ఇది ఆలోచించాలండి. మన పురాణాల్లో సప్తర్షి మండలాలు ఏ ఏ మన్వంతరాల్లో ఎలా ఉంటాయి ఇవన్నీ వర్ణించారండి. అదంతా పుక్కడి పురాణాలు, మత గ్రంథాలు పక్కకు తోసేస్తాం. కానీ వేద పురాణములు ఈ దేశంలో వర్ధిల్లుతున్నప్పుడు మతం అనేది లేదు. ఇతర మతాలు వచ్చిన తర్వాత దీన్ని మతం అని పేరు పెట్టారు. అప్పుడున్నది మహావిజ్ఞానం. ఆ విజ్ఞానమే మన మతం. తెలుసుకోండి. ఇప్పుడు తరాలకు తెలియాలి, పురాణ విజ్ఞానం తెలియాలి. తెలియకపోవడం వల్ల చాలా ప్రమాదం పడుతున్నాం. ఇలా మరికొందరు బయలుదేరారు. ఈ పురాణాల్లో చెప్పిన సంకేత ప్రతీకవాదాలని, అదేవిధంగా భూమి యందు విశ్వాన్ని చూస్తే ఒకలా కనబడుతుంది, అంతరిక్షంలో ఎక్కడో ఉండి విశ్వాన్ని చూస్తే మరోలా కనబడుతుంది. మహర్షులు తమ దృష్టిని ఎక్కడ చూపించి ఎక్కడి నుంచి విశ్వాన్ని చూసి వర్ణించారో మనకు అర్థం కాక ఆ వర్ణనలన్నీ కూడా అశాస్త్రీయములను ఒకడు అలవాటు చేసుకున్నాం. బాధాకరమైన అంశం ఏంటంటే ఆస్తికులైన వాళ్ళు, వేదాన్ని, ధర్మాన్ని నమ్మే వాళ్ళు కూడా పురాణాల విషయం వచ్చేటప్పటికల్లా చిరాకు పుట్టిస్తున్నారు. చిరాకు భావం కలుగుతుంది వాడికి. అంటే పాశ్చాత్యులు సక్సెస్ అయ్యారు. వాళ్ళకి ఇలాంటి మేధావులు తయారు చేయాలనుకున్నారు. వాళ్ళు దేశంపై, ధర్మంపై గౌరవం లేని ఒక కుహనా మేధావుల్ని తయారు చేసి ఈ దేశంలో పెట్టేసి మేము స్వతంత్రం ఇచ్చినట్టు వెళ్ళిపోతాం, అప్పుడు వాళ్ళ పాలన నడుస్తూ ఉంటుంది అనుకుని వెళ్ళిపోయారు. వాళ్ళ తలకాయల వల్ల తయారైన విద్యలే మనం చదువుకుంటున్నాం. అలాంటి వాళ్ళు మన పురాణాలు చరిత్రలు కావన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ వేదాంతం 4 చదివి, నిన్న కాక మొన్న సంస్కృతం చదువుకుని తర్వాత వేదాంతం చదివేసి ఆ పురాణాలన్నీ పుక్కిడివేనండి చదవకుండా మాట్లాడుతున్నారు. పురాణ జ్ఞానం లేనప్పుడు వేదం కూడా అర్థం కాదు. పురాణం ఎంత విశేషమో ఆ పురాణాల ప్రకారంగా సప్తర్షి మండలాలు, వాటి గమనాలు లెక్క కట్టి చరిత్ర నిర్ణయించిన మహానుభావుడు ఇంగ్లీష్లో రచించాడు, డాక్టర్ కోట వెంకటాచలం. వాని పేరు తెలుసుకోవాలి చాలామంది. ఆయన చరిత్ర అంతా చూపించాడు. ఆ చరిత్ర ప్రకారం మనం ఇప్పుడు చదువుతున్న తప్పుడు చరిత్ర అని స్పష్టంగా తెలుస్తుంది. మనం విశేషమైనటువంటి చంద్రగుప్తుడి పేరు మార్చేశారు, శకాల పేర్లు అన్నీ ఇప్పుడు మార్చేశారు. కానీ ప్రధానంగా దాని ఆధారంగా రాసిన చరిత్ర ఉంది. అది చదివి ఒక మహాప్రతిభాశాలి ఎంతో వేదన పడి 12 గ్రంథాలు రచించాడు. పురాణ వీర గ్రంథమాల అనే పేరుతో. ఆయన పేరు కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు. కానీ చదివే స్థితి మన వాళ్ళు ఎవరికి లేదు. తప్పుడు చరిత్రనే చదువుతాం. బద్ధకం కావలసినది వలిసింది.
ఆ గ్రంథాలు చదవండి, తప్పకుండా అర్థమవుతాయి. తెలుగు తెలిసిన ప్రతివాడికి అర్థమవుతాయి. మన చరిత్రకి ఎలాంటి ద్రోహం జరిగిందో మనకు తెలుస్తుంది. అని పురాణముల యందు భవిష్యత్తుకు సంబంధించిన అనేక విశేషాలు ఉన్నాయి. మేఘదూతం అనే ఒక నవల్లో విక్రమార్కుడి చరిత్రని చక్కగా చూపించారు మహానుభావుడు. అది భవిష్య పురాణ ఆధారంగా ఆయన చక్కగా అందించాడు. దానికి తగ్గ ఆధారాలు నేటికి కనబడుతున్నాయి. కనబడుతున్న చారిత్రక ఆధారాలను తొక్కి పెట్టేసి పురాణాలను, పుక్కడి పురాణాలను తోసి పారేసి వాటిని మన జీవితానికి కానీ, విజ్ఞానానికి కానీ, చరిత్రకు కానీ రెఫరెన్స్ల కింద కూడా తీసుకోవడానికి వీలు కానంత దూరం వెళ్ళిపోయాం మనమందరం. ఇప్పుడు వాటి గురించి చెప్తే, పురాణం గురించి చెప్పారంటే అదేదో పండితులు అనుకుంటాం. మనంతా అల్ట్రా మోడర్న్, వాళ్ళందరూ వెనుకరాని వాళ్ళు. కానీ ఎంత సైన్స్ ఉంది, ఎంత హిస్టరీ ఉంది. మన గ్రంథాలపై మనకు గౌరవం లేకుండా చేయడంలో పాశ్చాత్యుడు చాలా విజయాన్ని సాధించాడు అని మాత్రం చెప్పవచ్చు. ఎప్పటికైనా మేల్కొనాలి. మనవైన ఋషి విద్యలు వేటి మీద మనకు గౌరవం లేదు. అవునో లేదో ప్రతి వాళ్ళు గుండె మీద చేయి వేసుకొని చెప్పండి. ఇప్పుడు కొంచెం అనిపిస్తుంది అంతే, పెద్దవాళ్ళు కదండి అనే తప్ప ఇప్పటికీ వాటిని మనం ఆథెంటిక్గా తీసుకోవట్లేదు. అది మాత్రం నిజం. అవునా లేదా? సాధికారికంగా తీసుకోవట్లేదు. ఆయుర్వేదం గురించి చెప్పామనుకోండి, చాలా గొప్పదండి అంటాడు, మళ్ళీ దాన్ని పుచ్చుకోడు. ఎందుకంటే ఈ దేశంలోనే పుట్టినటువంటి విద్యకి ఈ దేశంలోనే ఆల్టర్నేటివ్ మెడిసిన్ స్టేటస్ ఇచ్చామే తప్ప మెయిన్ మెడిసిన్ కింద పెట్టుకోలేదు. అది బాధాకరమైన. అలాగే చరిత్రకు అన్యాయం జరిగింది. అసలు చరిత్ర పురాణాల్లో ఉంది. భవిష్యత్తు గురించి చెప్తున్నాడు ఇక్కడ. అంటే ముందే చెప్తున్నాం, వీటి ఆధారంగానే హిస్టరీ తయారు చేసుకోమని చెప్పట్లేదు. హిస్టరీ తెలుసుకోవడానికి పనికొచ్చే అంశాలు చాలా ఉన్నాయి. చిత్రం ఏంటంటే ఇవి ఎలా సాధ్యమయ్యాయి? ఆ మధ్య భాగవతం సప్తాహుడు జరుగుతుంటే ఒక సంస్కృతం చదువుకుని వేదాంతం చదువుకున్న పెద్ద ఆయన వచ్చి ఆ చివరిలో భవిష్యత్తు రాజు ఎలా వస్తారో వర్ణిస్తాడు భాగవతంలో. జనమేజయుడి తర్వాత ఎవరు వస్తారు, కలి ఎలా ముదిరిపోతుంది, ఎంత భయంకరమైన స్థితి వస్తుంది, చివరికి కల్కి ఎలా వస్తాడు అన్ని వర్ణించారు. ఇవన్నీ అప్పుడే రాశారంటారా? ఇది ఎప్పటి రచన అయి ఉంటుంది అంటే అప్పుడు చేసిన వర్ణన బట్టి ఇదే 200-300 సంవత్సరాల క్రితం దయి ఉంటుందేమో అని అతను వెంటనే మాట్లాడాడు. అరే, ఆ తాళపత్రాల్లో దొరుకుతున్నవే ఇప్పటి వాళ్ళ టెస్ట్లో చూసిన కొన్ని వేల ఏళ్ల క్రితం. ఇది ఒకటి బాగా గుర్తుపెట్టు, కొన్ని వేల ఏళ్ల క్రితం ఉన్నవి తాళపత్ర గ్రంథాలు. అందరూ హిస్టరీ ఉంది. ఆ తాళపత్ర గ్రంథాలు కార్బన్ టెస్ట్ చేసి మీరు ఏ టెస్టులు చేసినప్పటికీ కూడా అవి వేల ఏళ్ల క్రితం. కానీ అందులో చెప్తున్న అంశములు కొన్ని వందల ఏళ్ల క్రితం కూడా మనకు కనబడుతున్నాయి. హూణులు వస్తారు, బ్లేచ్చులు వస్తారు, వాళ్ళ దేశాన్ని ఆక్రమిస్తారు. ఇవి అందులో రాసి ఉన్నాయి. అది రాసిన కాలం ఏదైతే ఉన్నదో ఆ తాళపత్రాలు బట్టి చూస్తే అప్పటికి మ్లేచ్చులు ప్రవేశించలేదు, హూణులు ప్రవేశించలేదు మన దేశంలోకి. ఇది ఎందుకు ఆ మాత్రం ఆలోచించట్లేదో అర్థం కాదండి. అలాగే శివరహస్యం తాళపత్రాల్లో లభిస్తున్న అంశములు మ్లేచ్చుల ఆక్రమణలు అన్ని చెప్తున్నాడు ఇక్కడ కలియుగంలో. ఇవన్నీ ఎప్పుడో దొరికాయి, దీన్ని బట్టి తెలుసుకోవాల్సింది. అయితే చెప్పడం సాధ్యమేనా అంటే ఇప్పటికిప్పుడు మనకి యూట్యూబ్లో కొడితే ఒక్కొక్క జ్యోతిష్ శాస్త్రవేత్తని ముందే చెప్పాను బోల్డ్ అని బిట్లు వస్తుంటాయి. మీరు గమనించారా లేదా? కరోనా వస్తుందని ఎప్పుడో చెప్పాను, గ్రహణం వచ్చినప్పుడే. అరే, వీడే ఒక సంవత్సరం క్రితం చెప్పినప్పుడు అంత తపస్సంపన్న ఋషులు, దివ్య దృష్టి ఉన్న వాళ్ళు యుగాల తర్వాత ఏం జరుగుతుంది చెప్పలేరా మాత్రం? అంతేకాదండి, ఇంకొక లక్షణం ఉంది. బాగా తెలివైనవాడు, బాగా ఆలోచించేవాడు ఒక వ్యక్తిని చూస్తే వాడు భవిష్యత్తు అంటే చెప్పగలడు. దానికి పెద్ద తపస్సులు లేదు, అతీంద్రియ శక్తులు అక్కర్లే, అబ్జర్వేషన్ గట్టిగా ఉంటే సరిపోతుంది. అవునా లేదా? అబ్జర్వేషన్ బాగా ఉంటే ఇప్పుడున్న స్థితి బట్టి తర్వాత స్థితి ఏమిటో చెప్పచ్చు ఇక్కడ. అదొకటి ఉన్నది. కనుక ఇంగితం గట్టిగా మనం ఉపయోగించుకున్నప్పటికీ కూడా భవిష్యత్తుని చెప్పచ్చు. అలాగే యోగశక్తి కలిగిన వాడికి అతీంద్రియ ప్రజ్ఞ ఉద్భవిస్తుంది అనేది నేటికి కొందరు యోగులు రుజువు చేస్తూనే ఉన్నారు. పోనీ ఇది మన దేశంలోనే మూఢనమ్మకాల భ్రాంతి మీ పిల్లలకు కూడా ఉంది, భారతీయతనే మూఢనమ్మకాలని. కానీ ఇంతకు మించిన మూఢనమ్మకాలు వాళ్ళు తెగ ప్రేమిస్తున్న పాశ్చాత్య దేశాలకు కూడా ఉన్నాయని తెలుసుకోండి. ఇక్కడ దెయ్యాల మీద, భూతాల మీద వాళ్ళకున్న పుస్తకాలు మనకు లేవు. ఎందుకంటే వాళ్ళు దెయ్యాలను ఉపాసించినట్టు దేవతల గురించి తెలియదు వాళ్ళకి. దెయ్యాలు హాయిగానే తెలుస్తూ ఉంటాయి ఎవరికైనా. అన్ని పుస్తకాలు వాళ్ళకు ఉన్నాయి, మనకు తెలియవు ఉన్నట్టు. అదేవిధంగా వాళ్ళల్లో కూడా భవిష్యత్తు గురించి చెప్పిన వాళ్ళ పుస్తకాలు, నాస్ట్రాడమస్ లాంటి వాళ్ళ గురించి మనం చెప్తూ ఉంటాం. ఇలాంటి వాళ్ళు పుట్టక ముందే పురాణాల్లో వ్యాసాదులు చెప్పిన అంశాలు మనం గ్రహిస్తున్నారు. ఇక్కడ అవి నెత్తికెక్కించుకుని మాట్లాడుతున్నామే, మరి ఎంత ప్రామాణికంగా భవిష్యత్తు అని చెప్తున్నాడు మహానుభావుడు. మళ్ళీ విన్నవించుకుంటున్నది ఏంటంటే ఈ తాళపత్రములు దొరికిన కాలానికి ఇందులో అంశములు జరగలేదు. ఆ తాళపత్ర కాల నిర్ణయం ప్రకారం మనం చూసినప్పటికీ మ్లేచ్చులు దండయాత్రలు చేసి తగలబెట్టిన కొన్ని తాళపత్రాల్లో వాళ్ళు వస్తారని కూడా రాసింది. ఆ తాళపత్రాలకి నకలను మళ్ళీ తయారు చేసుకుంటారు కదా ప్రతులు, అలాంటివి మనకు కొన్ని గ్రంథాలయాల్లో దొరుకుతున్నాయి. అందులో ఉన్నాయి ఏవి?
ఆక్రమించి తగలబెట్టేశారు, దోచుకుని వాళ్ళ మ్యూజియంస్లో దాచుకున్నారు. ఆయనకి అవగా మిగిలినవి అవి కూడా మనకు చెప్తాయి. వాటిని మనం పరిశీలించే పని కూడా చెయ్యం. ఎందుకు మన గౌరవం ఉంటేనా, వాటి మీద విద్య అనే ఒకానొక లక్ష్యం ఉంటేనా, ఇదొక బాధాకరమైన అంశం. ఇందులో చెప్తున్న అంశముల వెనకాల నేపథ్యానికి ఒక యోగ శాస్త్రం, ఒక తపస్సు, ఒక జ్యోతి విజ్ఞాన ఇన్ని హేతువులు మనకు కనబడుతున్నాయి.